అందరికీ నమస్తే. నీళ్ల సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాలలో నీళ్ల సమస్య చాలా ఎక్కువైపోతా ఉన్నది. ఇప్పుడు అసలుకే మార్చి నెలలో ఉన్నాం. రాబోయేటటువంటి వేసవి కాలంలో మరిక ఏప్రిల్ మే పరిస్థితి ఏందని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే రైతన్నలు చాలా మంది వారి వ్యవసాయ క్షేత్రాలు పొలాలలో మొత్తం పంటలు ఎండిపోతా ఉన్నాయి, నీళ్లు వస్తలేవు అని చెప్పి గొడ్డని మేపుతున్నాం, పెట్టుబడి పెట్టి కూడా చాలా నష్టపోతున్నామని చెప్తా ఉన్నారు. ఇక ప్రధానంగా హైదరాబాద్ లో 1,10,00,000 మందికి పైగా నివసిస్తున్నటువంటి హైదరాబాద్ లో నీళ్ల కొరత రోజు రోజుకి ఎక్కువగా పెరిగిపోతా ఉందట. ఇప్పటికే 11,000 ట్యాంకర్లు ప్రతిరోజు 11,000 ట్యాంకర్లను జలశక్తి చెప్తా ఉన్నది. జిహెచ్ఎంసీ దగ్గర నుంచి వెళ్ళే దాదాపుగా ఒక ట్యాంకర్ ని 500 చొప్పున బుక్ చేసుకుంటా ఉన్నారు. హైదరాబాద్ లో దాదాపుగా కొన్ని ప్రాంతాలకు మాత్రానికి ఇదే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా మరి మనకి సమాచారం అయితే అందుతా ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం చర్చ ఇదే జరుగుతూ ఉన్నది. మరి నీళ్ళ సమస్య ఎందుకు వస్తా ఉంది? హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కొంత ఎండిపోవడం, తర్వాత గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతా ఉన్నాయట. తగ్గిపోవడం వల్ల మరి సమస్య వస్తా ఉంది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పటికీ మార్చి ఫస్ట్ సెకండ్ వీక్ లోనే ఇన్ని వేలకు పైగా, ఎందుకంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోనే 8,000 9,000 ట్యాంకర్లు సేల్ అయ్యేటి. ఇప్పుడు దాదాపుగా 10-15 రోజుల్లోనే అవి 11,000 ట్యాంకర్లుగా పెరిగిపోయింది అని చెప్పేసి మరి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ ప్రాంతాల్లోని ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎందుకంటే ఇక్కడ జనసాంద్రత బాగా ఎక్కువ ఉంటుంది. అమీర్పేట, ఆ తర్వాత ఐటీ కారిడర్, తర్వాత వచ్చేసేసి కూకట్పల్లి, తర్వాత మాదాపూర్, షేర్లింగంపల్లి, ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ట్యాంకర్లు బాగా కూడా బుక్ అవుతా ఉన్నట. షేర్లింగంపల్లి, ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వాటర్ ట్యాంకర్లకి ఇక్కడ డిమాండ్ ఎక్కువగా అవుతా ఉన్నది. రోజు రోజుకి ఈ సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. నీళ్లను కూడా చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఇక బెంగళూరులో మనం చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో మనం చూసినాం. ఆడికెళ్ళి మీరు కార్లను గడగొద్దు, బైకులను గడగొద్దు, ఇళ్ళని గడగొద్దు, ఇవి అనేక రకమైన ఒకవేళ వాడితే ఫైన్లు వేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు. మరి అదే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా పరిస్థితి రాబోతా ఉందని చెప్పేసి ప్రధానంగా హైదరాబాద్ ప్రజలంతా కూడా కొంత మరి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే చెరువుల్లో లేకపోవడం, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్స్ అన్ని కూడా ఇదైపోయినాయి. మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. ఒకవేళ ప్రైవేట్ ట్యాంకర్లు ఇప్పుడు కావాల్సి వస్తే, ప్రైవేట్ ట్యాంకర్లు తీసుకొస్తే మాత్రానికి ఇక మామూలు పైసలు కాదు, 1000 తీసుకుంటాడా, లేకపోతే 1,500 తీసుకుంటాడా, 2,000 తీసుకుంటాడా, ఎంత తీసుకుంటాడు అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఆ తర్వాత ఒక ప్రాంతం నుంచి నీళ్ళ సమస్య వేరే ప్రాంతానికి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. మరి గతంలో కూడా ట్యాంకర్లు తీసుకునేది కొనుక్కునేది, కానీ మరి ఈ స్థాయిలో నీళ్ళ ఇబ్బంది అయితే రాలేదు. ప్రధానంగా 2004లో ఈ నీళ్ళ సమస్య వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పటి వరకు 2025లోనే మనకి ఇంత సమస్య రాబోతా ఉంది. సో ఎందుకు మరి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి హైదరాబాద్ ప్రజలైతే ప్రశ్నిస్తా ఉన్నారు. నీళ్ళ సమస్య ఎందుకనంటే ఆఫీసులకు పోయేటోళ్ళు, తర్వాత స్కూళ్ళకి వెళ్ళేటోళ్ళు, అసలు ఇప్పుడంటే స్కూళ్ళు కాలేజీలు కొద్దిగా బంద్ అవుతా ఉన్నాయి. సో ఏదేమైనా కానీ వారు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేటప్పుడు నీటి సదుపాయం లేకపోతే మరి మరో బెంగళూరు లెక్క ఇక్కడ కూడా మరి ఫైన్లు వేయబోతారా, లేకపోతే ఎట్లా జరగబోతా ఉన్నది, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ప్రభుత్వం ట్యాంకర్ల నుంచి ఏమైనా పైసలు తగ్గించేటటువంటి విషయం కానీ, లేకపోతే ముందుగానే అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విద్యుత్ తర్వాత నీరు, ఈ రెండింటి మీద ఈ 3 నెలల్లో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మాత్రానికి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన, ఎందుకంటే దాని యొక్క వినియోగం పెరుగుతుంది. విద్యుత్ కానీ లేకపోతే నీరు కానీ వినియోగం పెరుగుతుంది. ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది ఇక్కడ నివసిస్తా ఉన్నారనంటే వాళ్ళ నీటి వాడకం ఎలా ఉన్నది? ఇప్పటికే సన్నగా వస్తున్నాయట. జిహెచ్ఎంసీ నుంచి వచ్చే వాటర్ కానీ ట్యాపులలో నీళ్ళు చాలా సన్నగా వస్తూ ఉన్నాయి, లేకపోతే కొంత ఒక్కొక్కసారి అసలు రావట్లేదు. మరి దీన్ని కూడా టైంని కుదించేటటువంటి అవకాశం ఉందా? సో ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రజలు ప్రధానంగా మరి ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా సమస్య ఉన్నది.
కొంతమంది ఆడబిడ్డలంతా కూడా బిందెలు పట్టుకొని వచ్చి మాకు నీళ్లు వస్తలేమని చెప్పి రైతన్నులంతా కూడా వాళ్ళ పొలాల్లో ఎండిపోతున్నాయని చెప్పి ఫోటోలు పెట్టి సో సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ అవుతా ఉంది. ప్రధానంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొంత బడ్జెట్ నైనా కేటాయించి ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీకి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్ళ సమస్యలు లేకుండా చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రజలు.